విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చెప్పిందే చేస్తున్న నాటి వ్యాఖ్యలు నిజం చేస్తున్న గులాబీ బాస్ ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానంటూ అచ్చంపేట సభలో కామెంటు. 10 నెలలుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని బీఆర్ఎస్ నేత అసెంబ్లీకి కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు దూరం. ఇది ఆయన అచ్చంపేటలో అక్టోబర్ 26, 2023న బహిరంగ సభలో చెప్పిన ఎలక్షన్ ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నేను చేయాల్సింది నేను చేసినా, ఒకవేళ మీరు ఓడగొట్టినా నాకు పోయేది ఏం లేదు, మీకే నష్టం, నేను ఆరాంసే రెస్ట్ తీసుకుంటానంటూ ఆ ప్రజలకు చెప్పిన ప్రకారం ఆయన రెస్ట్ తీసుకుంటాడట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫామ్ హౌస్ నుంచి బయట రాలే. ఒక నల్గొండలో ఒక మీటింగ్ పెట్టిండు, తర్వాత ఒకటారా చిన్న సమీక్షలు చేసిండు తప్ప ఎక్కడ బయటికి రాలే. బయటికి రాకపోగా చాలా పెద్ద ఎత్తున ప్రజల ఇబ్బందుల్లో ఉన్న వరద విషయాలలో కానీ, పంట నష్టపోయిన విషయాల్లో కానీ అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలపైన కూడా ఒక్కరోజు కూడా ఫీల్డ్ లెవెల్కి రాలా, కనీసం ప్రెస్ని అడ్రస్ చేయలే. చెప్పిందే చేస్తాడట. ఇది కాదు రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నేను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్లో ఉంటా అంటే కుదరదు. గెలిపించినా ఓడించినా మీకు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడే ప్రజల గొంతుకు ఇవ్వాలి. అది ఏ పార్టీ అయినా కానీ. అన్ని ప్రభుత్వాలు చేయవు. ప్రభుత్వాలు ఏదైనా లోపాలు చేస్తే ప్రభుత్వాలకి వాచ్ డాగ్ లేక ఉండాల్సింది ప్రతిపక్షం ఇవ్వాలి. ఆ పాత్రను మర్చిపోయారు, ఫామ్ హౌస్లో ఉంటుంది ఇవ్వాలి. ఇది ఒక రకంగా తెలంగాణకు దురదృష్టమే. అంటే ఏంది కేసీఆర్, నేను ఎన్ని చేసినా నన్ను ఓడించారు, మీ సంగతి చూస్తా, మీకు ఇట్లే జరగాలి అని అనుకుంటుండా? మీకు ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి జరుగుతున్న కష్టాలు ఇట్లే ఉండాలి, ఇట్లుంటే నన్ను విలువ తెలుస్తుందని బయట రావట్లేదా? తెలియదు. కానీ మొత్తానికి అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రెస్ని అడ్రస్ చేయట్లే ఆయన. కనీసం ఆయన బయటకు వచ్చి ప్రెస్ని అడ్రస్ చేసినా కొన్ని సమస్యల పరిష్కారం అవుతాయి, ప్రభుత్వం అటెన్షన్ అవుతుంది. అది వరద బాధితులకు నష్టపరిహారం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇట్లాంటి విషయాలపైన ఉద్యోగాల భర్తీ కానీ, వీటిపైన కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఉంది ఆయనకి, మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ రెండు మర్చిపోయిండు, హక్కును మర్చిపోయిండు, బాధ్యతను మర్చిపోయిండు. ఫామ్ హౌస్లో పడుకుంటూ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అంటే గెలిపిస్తేనే నేను పని చేస్తా, గెలిపియకపోతే అంటే గెలిపియటం అంటే అర్థమైంది అంటే ప్రభుత్వంలోకి వస్తేనే గెలిపించినట, ప్రతిపక్షంలో ఉంటే గెలిచినట్టు కాదా? మీరు 39 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, మీరు కూడా గెలిచారు 39. మొత్తం పార్టీని చుట్టుచొట్టలేదు కదా, 0 స్థానాలు తెస్తే నిజంగానే మీరు ప్రజలు నాకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు కాబట్టి నేను రాను తిరగనొచ్చు. మీకు కూడా 39 స్థానాలు ఇచ్చారు. అతిపెద్ద పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక ప్రతిపక్ష పార్టీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ మీద. 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంఖ్య రాల ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో మీకు ఇచ్చారు. కానీ మీరు అది గౌరవించట్లేదు. ప్రజల యొక్క మ్యాండేట్ని అగౌరవపరుస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏంది కేసీఆర్ నైజం, కేసీఆర్ యాటిట్యూడ్ ఏందనేది ఇప్పటికైనా మీరు బయటికి రావాలి. కేసీఆర్ బయటికి రావాలి, ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజలు ఆదరిస్తారు తప్ప నేను రాను, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే వస్తా, ఓట్లు వేయండి అని అడుగుతా, ఓట్లు వేయకపోతే నేను మళ్ళీ ఫామ్ హౌస్ పోతా అంటే ఎవడో పట్టించుకోడు. అది రాజకీయ పార్టీ లక్షణం కాదు, రాజకీయ లక్షణం కాదు. మూసీ నిర్వాసితులకు 16,000 డబుల్ ఇళ్ళట. 10,200 కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం. పట్టా ఉన్నవారికే R&R చట్టం ప్రకారం పరిహారం. ఇంటి నిర్మాణానికైనా ఖర్చుతో పాటు డబుల్ ఇల్లు సైతం. 3 జిల్లాల్లో నేడు ఇంటింటికి ఆఫీసర్లు నిర్వాసితులు కేటాయించిన డబుల్ ఇళ్ల వివరాలు వెల్లడి. తొలుత రివర్ బెడ్లో 1,600 ఇళ్ల తొలగింపు. నిర్వాసితులతో నేడు కలెక్టర్ ఆఫీసర్ల భేటీ. మూసీ నిర్వాసితులకి మొత్తాన్ని అక్కడి నుంచి తరలించి 16,000 డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తారట. ఆల్రెడీ 10,200 కుటుంబాలకు గుర్తించారట. అది కూడా పట్టా ఉన్న వాళ్ళకి R&R చట్టం కింద ఇస్తారట. పట్టా లేకుండా పాపం 100 గజాలు 50 గజాలు ఆడ చిన్న గుడిసెలు వేసుకున్నారు, మరి వాళ్ళని ఆడేస్తారు, రోడ్ల మీద పడేస్తారో తెలియదు. కానీ ఇది ఒక వార్త. మూసీ పర్యావరణ ప్రాంతం వాళ్ళు ఆ నిర్వాసితులకు 16,000 ఇస్తారట డబుల్ బెడ్రూమ్. హైడ్రాకే పూడికతీత ఫెన్సింగ్ బాధ్యతలట. ఇంజనీర్లు కేటాయించిన ప్రభుత్వం. ప్రాపర్టీయే లేనప్పుడు లోన్ రికవరీ సాధ్యమా అని చెప్పి వీళ్ళు బ్యాంకులు, ఈ హైడ్రా వల్ల బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. మొత్తం దమ్మని బుల్డోజర్లు ఇచ్చి కూలుస్తున్నాయి. ఆల్రెడీ బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. ఇక ఆడ ప్రాపర్టీ లేదు, లోన్ రికవరీ ఎట్లా అయిందంటే ఇక లోన్ రికవరీ కోసం మళ్ళీ ఒక దాడులు మొదలు పెడతారు, చెక్కులు బౌన్సులు చేస్తారు, రకరకాల ఇబ్బందులు. మొత్తానికి సామాన్యులే ఇవాళ సమిధులయ్యారు. ఈ హైడ్రా పేరుతోని సామాన్యులు సమిధులయ్యారు, పెద్దోళ్ళకి ఏం కాదు.
అందుకే హైడ్రాకి అనట పూడికెత్తే ఫెన్సింగ్ బాధ్యతలు కూడా అట కోల్చడంతో పాటు మళ్ళీ దాన్ని పూడికి తీసేది ఫెన్సింగ్ వేసే బాధ్యత చేస్తాను, కానీ ఆ బాధితులకి న్యాయం చేసే బాధ్యత కూడా వాళ్ళకే ఇవ్వాలి. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. వాస్తవంగా హెచ్ఎండిఏకి లెటర్ రాసిండు హైడ్రా కమిషనర్ నిన్న. ఏమని? హెచ్ఎండిఏ ఆఫీసర్లారా, మీరు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి అంటుండు. అంటే గతంలో అనుమతులు ఇస్తారు, ఆ అనుమతులు బేస్ చేసుకొని కట్టుకుంటారు, కట్టినోడు అమ్ముతురు, కొనుక్కుంటారు. అంటే బకరా అయ్యేది ప్రజలు అనమాట. నువ్వు ఇవాళ రాగానే హైడ్రా కమిషనర్ కాగానే నువ్వు హెచ్ఎండిఏకి లేఖ రాసి గతంలో మీరు ఇచ్చిన హెచ్ఎండిఏ అన్నీ రద్దు చేయండి, రద్దు చేస్తే నేను పోయి కూలుస్తా అంటే హెచ్ఎండిఏ ఇచ్చినప్పుడు ఇవ్వాలి, కట్టుకోవాలా, డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇల్లు కట్టుకోవాలా, మళ్ళీ మీరే పోయి అనుమతులు రద్దు చేస్తే కూలగొడతారు. మీరు ఏ పద్ధతిలో అనుమతులు ఇచ్చినవు నువ్వు అని అడగాల్సింది పోయి మీరు అనుమతులు రద్దు చేయండి అంటే ఏం న్యాయం ఉంది, ఏం ధర్మం ఉంది? హైడ్రాది ఇది కరెక్టే కాదు. మీరు ఏ పద్ధతిలో ఎఫ్టీఎల్కి బఫర్ జోన్లకి అనుమతులు ఇచ్చారు, మీరు అనుమతులు ఇవ్వటాన్ని ఇవాళ చెరువులని కబ్జాయిని మీరు ఏం సంజాయిషీ ఇస్తారని అడగాల్సింది పోయి మీరు ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి నేను పోయి కొలుతా అంటే వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఒక ప్రభుత్వ యంత్రాంగం కాబట్టి అనుమతులను బేస్ చేసుకొని ఇళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు. అనేక మంది బాధితులు ఇవాళ రోడ్డున పడ్డారు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన అనుమతులు ఇవాళ గుదిబండ అయినాయి ప్రజలకి. వాళ్ళు ఇచ్చిన అనుమతులు ఇవాళ వాళ్ళ పాలిట శాపమైనాయి. మళ్ళీ దాన్ని రద్దు చేసేది ఇంకా రద్దు చేయకపోయినా నువ్వు కోరుతానేమిటి? అది కాదు, రద్దు చేయటమా ఉంచటమా సమస్య కాదు. అసలు ఏ పద్ధతిలో ఇచ్చారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, మన ప్రభుత్వ యంత్రాంగం తప్పిదం వల్ల వాళ్ళు కొనుక్కున్నారు, నష్టపోతారు, వాళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలనేది ఆలోచించాలి. కానీ నీకు ఇష్టం వచ్చినట్లు లెటర్ రాసి రద్దు చేయంటే ఏందది పద్ధత? ఇది ఒక వార్త. లీకులు కంటిన్యూ. కొత్త సర్కారు ఏర్పాటై 10 నెలలైనా మారని బ్యూరోక్రాట్ తీరు. గులాబీ పార్టీకి సమాచారం చేరవేత. కేబినెట్ విషయాలు బీఆర్ఎస్ దగ్గరకు స్వయంగా వెల్లడించిన కేటీఆర్. పలువురిపై ప్రభుత్వానికి అనుమానం. గతంలో హెచ్చరించిన నో చేంజ్. సర్కారు తీసుకునే నిర్ణయం పైన చర్చలు. ఏమి నిర్ణయం తీసుకోరు వాళ్ళు. ముందు వాళ్ళకే అసలు సమన్వయ లోపం ఉంది. మంత్రివర్గంలో మంత్రులకి ముఖ్యమంత్రికి పార్టీకి పెద్ద లోపం ఉంది. సమన్వయ లోపం అనేది బయట చర్చ జరుగుతుంది. ఎవడికవడు సంబంధం లేదు. లీకులు కంటిన్యూ అవుతున్నాయట. 10 నెలలు అయింది. లీకులు కంటిన్యూ అయితేనే ఉంటాయి. కానీ మీకు కమాండ్ లేదు ఆఫీసర్ల పైన. ఈ ఏట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆఫీసర్ల పైన పూర్తి గిఫ్ట్ రాలేదు. ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ పక్క నుండి అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించిన వ్యక్తులను మీరు ఎంట పెట్టుకొని తిరుగుతుంటారు. అది నవీన్ మిట్టలు కావచ్చు, జయేష్ రంజన్ కావచ్చు, అట్లాంటి వాళ్ళని మీరు పెట్టుకొని ఫారెన్ టూర్లకు పోయారు. ఇక లీకులు కాబట్టి ఏమైతే ఎవరు అవినీతిపరుడు, ఎవరు నీతిపరుడు, ఎవరు నిజమైన వాళ్ళు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా మీరు ఈ గుడ్డే దిశలో పడ్డట్టు చేస్తుంటే మరి అట్లే లీకులు అవుతాయి. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రేవంత్ రెడ్డి కోర్టుకు రండి. వచ్చే నెల 10న ఖచ్చితంగా రావాలి. ఇతర నిందితులు కూడా రావాలి. ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కోర్టుకు హాజరు కావట్లేదట. వచ్చే నెల 16 అక్టోబర్ 16 ఖచ్చితంగా హాజరు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మిగతా నిందితులు కూడా అందరూ హాజరు కావాలని రేవంత్ రెడ్డికి ఒక రకంగా షాక్ అయ్యింది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో నాంపల్లి కోర్టుకు పోయి ఆడ అటెండ్ కావడం అనేది కాస్త ఇబ్బందికరమే. కానీ కోర్టు అయితే ముఖ్యమంత్రి అయినా ఉట్టి మనిషి అయినా కంపల్సరీ కోర్టు ముందు అందరూ సమానమే కాబట్టి హాజరు కావాల్సిందని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వచ్చే నెల 16. మరి దానిపైన మళ్ళీ ఏమైనా హైకోర్టుకు పోయి రిలీఫ్ తీసుకుంటారా ఏందనేది చూడాలి. అక్టోబర్లో 4,25,000 మందికి రుణమాఫీ. దసరాలోపు 4వ విడత పూర్తి. 4,250 కోట్లు అవసరమని అంచనా. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగు. నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనన్న రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లో 4వ విడత రుణమాఫీ అట. 3 విడతల్లో 5 అన్నారు. 4వ విడతకు పోయింది. 4,25,000 మంది రైతులకి అక్టోబర్లో రుణమాఫీ చేస్తారట. నాకు తెలిసి దసరా తర్వాత చేస్తారనమాట. దసరా లోపు కాదు అది. 4వ విడత 4,250 కోట్లు అవసరం అవుతుందంట. ఫ్యామిలీ గ్రూపింగ్ రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ గ్రూపింగ్ కాని వాళ్ళు, ఇక ఇట్లాంటి వాళ్ళు అన్నీ 4,25,000 ఉన్నాయట. వాళ్ళ మాఫీ చేస్తారు. ఇది అక్టోబర్లో అయిద్దట. మరి 2 లక్షల రూపాయల పైన ఉన్న లోన్ల సంగతి ఏందనేది ఇంకా ప్రశ్నార్థకమే ఉంది. వాళ్ళ గురించి అసలు మాట్లాడినోడు దాని గురించి ఊసే లేదు. మరి ఇదైతే ఉంది. రేవంత్ కుటుంబ దోపిడీ.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇళ్లు కూల్చివేత, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు. అరకపూడికి కండువా కప్పిన సన్నాసి ఎవరు? ఏపీలో బాబు వారంలోని పింఛన్ల పెంపు, ఇక్కడ 10 నెలలైన రేవంత్కు చేతగాలే. వైద్య ప్రవేశాలపై మొద్దు నిద్ర వీడేదెప్పుడు? రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజం. రేవంత్ కుటుంబం దోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్ సిటీలో 15 సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చారని చెప్పి పేద ప్రజలు ఓటు వేయలేదని చెప్పి వాళ్ళపైన ఇలా కక్ష తీర్చుకుంటూనే కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ కొంపలను కూల్చే కార్యక్రమం, గూడును కూల్చే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి కేటీఆర్ చాలా సీరియస్ అలిగేషన్ చేసిండు. అరకెప్పుడు గాంధీకి కండువ కప్పిన సన్నాసి ఎవరు కూడా అని అడుగుతుండు. ఇది ఒక వార్త. కుటుంబం మొత్తం దోపిడీ చేస్తుందట. 15 లక్షల రేషన్ కార్డు రద్దు, కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందనే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల సేకరణ. సిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపు, ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేరు, వీటి ఆధారంగా కొత్త రేషన్ కార్డు జారీ అట. సిటిజన్ 360 అంటే 360 డిగ్రీస్లో అది ఎంక్వైరీ చేస్తారట. మొత్తం ఆన్లైన్లో బఫర్ చేసి చెప్పిద్ది ఒక వ్యక్తికి ల్యాండ్ ఎంత ఉంది, ఫ్లాట్లు ఏమున్నాయి, ఇల్లు ఏమున్నాయి, మొత్తం రికార్డ్ అయిద్దటారా. ఆ రికార్డును బేస్ చేసుకొని కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారట. ఆ నిబంధనలు వాళ్ళ లోబడి మొత్తానికి అయితే 15 లక్షల కార్డు రద్దు చేస్తారట కాంగ్రెస్ ప్రభుత్వం. 15 లక్షల మందికి రేషన్ కార్డు తొలగించే కార్యక్రమానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది ఈకేవైసీ చేసుకోలేదు, అంటే కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ఎలిజిబుల్ లేపు ఉండొచ్చు, రకరకాల కారణంతో 15 లక్షలు అయితే పోతాయట. 15 లక్షల కార్డు నిజంగానే తొలగిస్తే ఇది మామూలు విషయం కాదు. చాలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈకేవైసీ తెలవక చేయించుకోలేదా అది కూడా చూడాలి. ఉట్టినే గుడ్డిగా 15 లక్షల కార్డు రద్దు చేస్తా అంటే కుదరదు. కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు తీసుకుంటారట. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. ఇకపై ఎక్కడ ఆక్రమణ జరగొద్దు, ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలాల వివరాలు సేకరించాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అర్హులైన పేదలకు 2 పడకల ఇళ్ళు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి, దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణ. ఇకపై ఎక్కడ ఆక్రమణ జరగొద్దట అని ముఖ్యమంత్రి గారు చెప్తుండు. ఇప్పటిదాకా ఎక్కడ జరిగినాయి, ఎవరిని గుర్తించారో తెలియదు. ఇకపై జరగొద్దు అంటుండు. చిన్న చిన్న కుటుంబాలను రోడ్డును పడేశారు. పెద్దోళ్ళు మంచి సాఫీగా ఏసీ రూమ్లో పడుకున్నారు. వాళ్ళని పట్టించుకుంటూ లేడు. వాళ్ళు బొచ్చా బోలతోని రోడ్ల పైన పడరు. మీ నిర్వాహకం వల్ల, మీ హైడ్రా వల్ల. ఈ హైడ్రా విధి విధానాలు ఏంది, హైడ్రా ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఎవరిని దగ్గర తీయాలనేది ఏది చెప్పకుండా నువ్వు పోయి కూల్చొని బుళ్ళో చరిత్రి. ఆయన పోయి సామాన్యుల ఇళ్ళను కూల్చుతుండు, పెద్దోళ్ళని వదిలేసిండు. ఇక అది కాక మళ్ళీ ఆయన హెచ్ఎండిఏకి లెటర్ రాసిండు. మీరు గతంలో పేదోళ్ళకి ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయండి, మేము పోయి కోల్తామని. ఏ అనుమతులు రద్దు చేయమంటున్నారు? పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించిన అనుమతులా? కాదు, పేద ప్రజలకు సంబంధించిన అనుమతులు రద్దు చేయమంటున్నారు. ఇది హైడ్రా వ్యవహారం. రైట్. నమస్తే తెలంగాణ. అసైన్డ్ భూమ్ ఫట్ నిబంధనలకు పాతరేసిన అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు. సూట్ కేస్ కంపెనీల పేరిట 4వ నగరంలో భూముల చేర. ఫ్యూచర్ సిటీ, 666 గ్రామాల్లో బెంజి కార్ల చక్కర్లు. 99 ఏళ్ల లీజుపై చేతులు మారుతున్న 100 ఎకరాలు. బెదిరించి భయపెట్టి ఎంతో కొంత ముట్టజెప్పి ఒప్పందాలు. తిలాపాపం తలా పిడికెడు. సర్వీసు రిటైర్డ్ ఆఫీసర్లకు భాగం. రికార్డులో పట్టాలుగా మార్చేందుకు కలుతున్న పావులు. అసైన్డ్ భూమ్ ఫట్ అయిందట. భూములు హంఫట్ అయినాయి అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఇదే అసైన్డ్ భూములు, వక్ఫ్ ల్యాండ్లు, ప్రభుత్వ భూముల్ని కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ధరణి పేరుతోని అనేక ప్రభుత్వ భూములు, కొన్ని వేల ఎకరాలని బీఆర్ఎస్ నాయకుల పేరుతో చేశారన్న ఆ రోజు ఈ వార్త రాలే. ఇవాళ రాస్తున్నా అసైన్డ్ భూములు హంఫట్ అట, భూమ్ ఫట్. ఈ భూమ్ ఫట్ మీ వ్యవహారంలో కూడా ఉంది, మీ ప్రభుత్వంలో కూడా ఉంది. మరి వీరేం తక్కువ కాదు అనుకుంటా, మేమేం తక్కువ తిన్నామని వీళ్ళు ఆ కథ స్టార్ట్ చేశారు. మీరు చేసిన కథ, వీళ్ళు చేసిన కథ, ఎవరు చేసినా ప్రజలకే నష్టం, ప్రభుత్వాలకే నష్టం. మీరు బాగుపడుతున్నారు, మీరు పెద్దోళ్ళు అవుతున్నారు, కానీ ప్రజలను బేకారులు చేస్తున్నారు. ఇవాళ మీరు కూడా నానక్రామ కూడా ఆ ఏరియాలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు
బంజరు భూములు అసైన్డ్ భూముల్ని అడ్డగోలుగా ధరణిని అడ్డం పెట్టుకొని పట్టా భూములుగా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసి మీ బినామీలకి వెంచర్లు వేసుకోవడానికి విల్లాలు కట్టుకోవడానికి ఇచ్చి మీరు చేసిన నిర్వాహకం మామూలుది ఏం కాదు. మీరు ఇలా ఇది మాట్లాడితే ఎవడు నమ్మడు. ఇది అసైన్డ్ భూముల పైన వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా మొత్తానికైతే ప్రభుత్వ సొమ్ముని దిగమింగటానికే ఉన్నారు. దర్వాజులు ఓడబీకి దౌర్జన్యం. అప్పు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీబీ స్థానికుల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు తలుపులు ఓడదీస్తున్న బ్యాంకు అధికారులు. డీసీసీ బ్యాంక్ అంటే ఇది ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితం ఉండేది. ఇట్లా వచ్చి ఇళ్లలో తలుపులు వేయకపోవడం, ఉన్న సామాన్లు ఎత్తపోవడం, అటాచ్మెంట్లు చేయడం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన స్టార్ట్ అయిందని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. అంటే కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ ఉంది, ఆ లోన్ చెల్లించట్లేదని ఇళ్ల తలుపులు బిగుతున్నారట. ఎవడో తలకాయ ఉంటుందా? ఆ ఉన్న లోన్ ఏంది, నువ్వు తలుపులు బిగితే అయిద్ది? అది అంటే పరువు తీయటం అన్నది. తలుపులతో లోన్ తీరిద్దా? ఒకళ్ళ తలుపులు తీసిపోతా అయిపోద్దా? లోన్ తీరిద్దా? కనీసం కామన్ సెన్స్ ఉండాలిగా. ఒకవైపు ప్రజాపాలన, రైతు సంక్షేమం, ఇందిరమ్మ రాజ్యం అనుకుంటూ రైతులు ఇళ్ళకి పోయి వాళ్ళ పరువును బజారున పెట్టి తలుపులు వేయకపోతే ఏం సందేశం ఇస్తున్నట్టు ఇవాళ? ఏంది ఇది? మంచిర్యాల జిల్లాలో అట ఇది జరిగింది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి సాక్షి చూద్దాం. కొత్త నిబంధనలతో కలవరం, ధాన్యం మిల్లింగు, సీఎంఆర్ అప్పగింత, అక్రమాలపై సర్కార్ దృష్టి, మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాకు త్వరలో ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మిల్లర్ల గుబులు వచ్చిందట. 75 రోజుల్లో సీఎంఆర్, బ్యాంక్ గ్యారంటీ, షూరిటీలు వంటి నిబంధనలతో ఉక్కిరిబిక్కిరట. ఈ ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు అంటున్న ప్రభుత్వం. కొత్త నిబంధనలు పెట్టారట. ధాన్యం మిల్లింగ్ కోసం సీఎంఆర్ఎఫ్ ఈ సీఎంఆర్ ఇచ్చే దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ సీఎంఆర్ నిబంధనల పాటించేలా చాలా మిల్లు కొన్ని వేల క్వింటాలు అసలు ఎడిపోయినాయి తెలియదు. ఇక లెక్కల రికార్డులో ఉంది కానీ ఆడ స్టాక్ లేదు. స్టాక్ ఉంది మిల్లులలో అని చెప్పారు, ఎక్కడా కూడా స్టాక్ లేదు. దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గైపోయింది. కాబట్టి కొత్త నిబంధనల్ని పెడుతున్నారట. 75 రోజులని సీఎంఆర్ పూర్తి చేయాలి, బ్యాంక్ షూరిటీ ఇవ్వాలి, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి, ఇట్లాంటి నిబంధనలు ఉన్నాయట. మొత్తానికి మిల్లర్స్ ఎవరైతున్నారో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. మరి కావాలా? మీరు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తానంటే ప్రభుత్వాలు నష్టపోతున్నాయి, రైతులు నష్టపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా దోపిడీ చేశారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసి బెనామీల పేరుతో కొన్ని వందల కోట్లు సంపాదించారు. దానిపైన ఇప్పుడు కొత్తగా నిబంధనలు తెస్తున్నారట. ఆ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. వెలుగు చూద్దాం. ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1597 కోట్లట. గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్. కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సి అజ్మల్ ఖాన్ వాంగ్మూలం. 2021 జనవరిలో సర్క్యులర్ జారీ చేసిన ఈ తిరుపతిరావు ఎల్ఎన్టీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈ ఈఎన్సీకి తెలియదని ఖాన్ వెల్లడి. వరద ఉధృతికే సుందిళ్ల సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయి. చెన్నూరు భారీ వరదల వల్లే మేడిగడ్డ సీసీ బ్లాకులు కొట్టకపోయినాయని రిటైర్డ్ ఎస్సీ కరుణాకర్ చెబుతుండు. ఈఎన్సీకి తెలియకుండా ఎల్ఎన్టీకి 1597 కోట్లు ఇచ్చారు. ఎల్ఎన్టీయా మెగానా ఇంకోట బెక్కన పెడితే ఇలా ప్రభుత్వంతో నాటకాగారు. అసలు కాంట్రాక్టర్లను బాగు చేయడానికే కొన్ని ప్రాజెక్టులు పుట్టియా అనే పద్ధతిలో ఇలా డౌట్ వస్తుంది. కొన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసింది కాంట్రాక్టర్లను బాగు చేసి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకోవడానికి ప్రభుత్వాలు డిజైన్ చేస్తాయా, నిజంగానే దీనివల్ల ఉపయోగం ఉందా అనేది పెద్ద డౌట్ వస్తుంది. 1597 కోట్లు అంటే దాదాపు 1600 కోట్లు కనీసం ఈఎన్సీకి చీఫ్ ఇంజనీర్కి తెలవకుండా రిలీజ్ చేశారంటే దీని వెనక ఉన్న మతలబ్ ఏంది, దీని వెనక ఎంత చేతులు మారిన డబ్బులు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 1600 కోట్లట. బ్యాంక్ గ్యారంటీలు కూడా గడువుకు ముందే తీసేసుకోండి, మేము ఉన్నాగా మీకెందుకు, తీసుకోండి మాకెంత ఇవ్వండి అనే పద్ధతిలో గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు కూడా రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కారు. మళ్ళీ వాళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తున్నారు. బయటకు వచ్చి కేటీఆర్ నేతి బీరకాయలో నేతి ఎట్లా, ఆయన నీతి మాటలు కూడా అట్లే ఉన్నాయి. ఆయన ఇలా చెప్తున్న పరిస్థితి.
ఇది ఒక వార్త. ఆక్రమణల కూల్చివేతలో పేదలు రోడ్డున పడొద్దు. పడే ఇంకా నువ్వు పడొద్దు అంటే ఎవడు ఆగుతురు? మొత్తం పడేసి పడొద్దు అంటాడేంది ముఖ్యమంత్రి? పడ్డదే పేదలు రా నాయన. పెద్దోళ్ళు మొత్తం ఏసీ రూముల్లో ఉన్నారు, ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. పేదోళ్ళు రోడ్డును పడరు, రోడ్డును పడేశారు. మీరు పడొద్దు కాదు, హైడ్రా పేరుతో ఇవాళ పేదోళ్ళని రోడ్డున పడేశారు. ఇవాళ నువ్వు సావు కబురు చల్లగా చెప్పినట్టు ఇన్ని రోజులుగా చెప్పేది. ఆయన హెచ్ఎండిఏ ఇచ్చిన పర్మిషన్లు కూడా రద్దు చేయండి అని హైడ్రా కమిషనర్ హెచ్ఎండిఏకి లెటర్ రాసిండు నిన్న. మీరేమో ఆక్రమణ కూల్చివేతలో పేదోళ్ళు రోడ్డున పడొద్దు, పేదోళ్ళే రోడ్డున పడ్డారు, పెద్దోళ్ళు మంచిగానే ఉన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేదా ప్రత్యామ్నాయం. సీఎం రేవంత్ రెడ్డి చెరువులు నాలాలు మూసీ ఏరియాలోని పేదల డేటా సేకరించండి. ఓఆర్ఆర్ లోపల ఆక్రమణల వివరాలతో రిపోర్ట్స్ రెడీ చేయండి. చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్లో గుర్తించాలని అధికారులకు ఆదేశం. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్ పై పూర్తి స్థాయి డిపిఆర్. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో స్పెషల్ ఫోకస్. చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్లను గుర్తించాలని అధికారులకి ఆదేశించాడు ముఖ్యమంత్రి. ఇప్పుడా అరే గుర్తించకపోయి కూలవాల కానీ అంటే ఏది గుర్తించకుండా ఇన్ని రోజులు బుల్డోజర్ పెట్టి దమ్మని కూలుతారా? కూల్చి పేదోళ్ళని వాళ్ళ గూడు లేకుండా చేశారు. ఇవాళ గుర్తించే కార్యక్రమం కాడనే ఉన్నాక కూల్చుడు ఎక్కడిది మరి? అంటే ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఎఫ్టీఎల్ ఏందో తెలియదు, బఫర్ జోన్ ఏందో తెలియదు, చెరువులు ఏందో తెలియదు, నాలాలు ఏందో తెలియదు, దాంట్లో ఏం కబ్జా అయిందో తెలియకుండానే దమ్మని కూల్చేస్తాను అన్నట. ఇవాళ చెప్పడం ఏంది మీరు? ఇదేదో ఈ విధి విధానాలు స్టార్టింగ్లోనే ఖరారు చేసిన తర్వాతనే హైడ్రాని బయటకు వదలాల్సింది. మొత్తం ఇవాళ పేదోళ్ళని బయటపడేశారు, వాళ్ళ సామాన్లు బయటపడేశారు, వాళ్ళు రోడ్డును పడేసి అలా పేదోళ్ళకి ఇబ్బంది కలగొద్దు, రోడ్డును పడవద్దు అంటే వేసింది నువ్వే మళ్ళీ రోడ్డును పడవద్దు అంటే పెద్ద జోక్ ఇది. ఇవాళ వేసారు, వేస్తున్నారు. ఇవాళ లిటరల్గా హైడ్రా వల్ల పేదోళ్ళే రోడ్డును పడరు, దాంట్లో డౌటే లేదు. ఇంకా పడేది ఎక్కడ? పడొద్దు అంటున్నావు, పడేసి పడొద్దు అంటే అది జోక్ కింద వద్ది. దళితులపై రియల్టర్ దాడారు, తమ సీలింగ్ ల్యాండ్ గుంజుకొని వెంచర్ వేశారని రైతుల ఆందోళన. మాట్లాడుకుందామని పిలిచి రాళ్లతో కొట్టిన రియల్ వ్యాపారి అనుచరులు. పలువురు రైతులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల ఫిర్యాదు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో అట ఘటన. సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జా చేసిండు, చుట్టేసిండు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారి వాడు ఏదో పక్కన కొత్త కొని ఉంటాడు, వీళ్ళ కూడా కబ్జా చేసి మొత్తం వెంచర్ వేసిండ. వాళ్ళు వచ్చి పాపం మా ల్యాండ్ అని గొడవ చేస్తే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రాళ్లతో కర్రలతో దాడి చేసేట రియల్టర్లు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ కాడ, డబ్బులు ఉన్నాయి. పోలీసు వాళ్ళని కొట్టరు, హెచ్ఎండిఏ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అన్నదని కొట్టరు, కొని వెంచర్లు వేస్తారు. వాళ్ళు వచ్చి కూడా పోలీసు వాళ్ళు కూడా ఆ రియల్టర్కి వత్తాసు పలుకుతారు, బాధితులకు న్యాయం చేయరు. ఇది మనం గమనిస్తున్నాం. ఇది వెలుగు పేపర్ సంబంధించి ఆదాబ్ హైదరాబాద్. ఇరిగేషన్లో 10 ఎకరాలకు ఎన్ఓసి అట, 80 ఎకరాల వెంచరు అయిపోయా. చెరువులు కాలువలు పూడ్చి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు. దేవరయంజాల చెరువులో 3 కాలువలు, పోతాయిపల్లిలో 1 కాలువ, మందాయిపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కబ్జా. హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులకు లంచాలు. ఎన్ఓసి జారీ. రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు. రైతులు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకుంటారు? వాడు మూట ఎత్తంటే డబ్బులు మూట ఇస్తే ఆ మూట తీసుకుపోయి గల్లాలో పెట్టుకొని ఎన్ఓసి ఆడంటే ఆడ సంతకం పెడతారు. ఇవాళ అధికారులు ఎట్లా తయారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాకోర్లు ఏదైనా తయారు చేసుకొని వస్తే సర్టిఫికేట్ వీళ్ళు కూడా తయారు చేయాలి ఆఫీసులో, వాడే తయారు చేసుకొని వస్తారు. మ్యాటర్ కూడా వీళ్ళే సంతకాలు పెడతారు, ఎందుకంటే మూట ఎత్తాను కదా. నువ్వు రైతులు పోయి కంప్లైంట్ ఇస్తే రైతుల కంప్లైంట్తో వాడికి ఏమవుద్ది? డబ్బులు రావు కదా. ఇంకా మీరు ఇచ్చిన రైతులు ఇచ్చిన కంప్లైంట్తో బెదిరించి ఇంకా డబ్బులు ఎక్కువ లాగొచ్చు. ఇవాళ అదైంది పరిస్థితి. బాధితులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ చూపించి ఎవడైతే కబ్జా కోరుండో వాడి కాడ ఇంకా ఎక్కువ డబ్బులు మూటలు తెచ్చుకునే కార్యక్రమం, డిమాండ్ చేసే కార్యక్రమానికి వచ్చారు అధికారులు. 80 ఎకరాల్లో వెంచర్ వేశారట ఇరిగేషన్ వాళ్ళు. ఎన్ఓసీలు ఇస్తే 10 ఎకరాలకు ఎన్ఓసి, 80 ఎకరాల్లో వెంచరు. ఇచ్చిందేం 10 ఎకరాలకి, 80 ఎకరాలు పోతారు, 180 ఎకరాలు పోతారు. వీళ్ళు మూట తీసుకుంటారు, సప్పిడి చేయరు. వీళ్ళ కళ్ళకు గంతలు కడతారు. కాలువలు పూడ్చి రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ పైప్ లైను. ముడుపులు ఇచ్చుకో, కాలువలు పూడ్చుకో అనే శీర్షికతో ఆదాబు కథనం. అనంతరం తూతు మంత్రంగా తనిఖీలు చేసిన అధికారులు తూతు మాత్రమే చేస్తారు. డబ్బులు తీసుకున్నాక ఇంకేం చేస్తారు మరి? ఈ మొత్తం వ్యవస్థకి ఇదే కారణం. ఇప్పుడు హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ కూల్చుతున్నారు. అసలు ఈ ఎన్ఓసీలు ఇచ్చిన, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు తీసుకొచ్చి జైల్లో పెట్టి వాడు ఆస్తులు అమ్మి రికవరీ చేస్తే ఈ భయం ఉంటుంది. భయమే లేదా?
నేను పర్మిషన్ ఇచ్చినా మళ్ళీ క్యాన్సిల్ చేస్తా, నా ఇష్టం, కానీ నువ్వు పోయి కట్టినోని కూల్చుకో అనే పద్ధతిలో హైడ్రా ఉన్నాక ఇక ఎవరికైనా భయం ఎందుకు ఉంటుంది? ఎన్ఓసీలు ఇస్తారు, డబల్ ఎన్ఓసీలు ఇస్తారు. ఇది అది దేవరేంజాల్లో మొన్న కూడా వార్త వచ్చింది. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.